ఎగ్జామ్ స్ట్రెస్ అనేది ఒక వీక్‌నెస్ కాదు. ఇది బయోలాజికల్ అండ్ సైకలాజికల్ రియాక్షన్ అన్నమాట. చాలా మంది విద్యార్థులకి ఎగ్జామ్ అంటే ఒక డేంజర్ లాగా వాళ్ళ మైండ్‌లో క్రియేట్ చేసుకుంటారు. అది కొంతమంది పేరెంట్స్ నుంచి ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, లేదంటే స్కూల్, కాలేజ్ ఎలాగైనా సరే వాళ్ళు ఒక నెగెటివ్ ఫీడ్ చేసుకుంటారు. ఎగ్జామ్స్ అంటే ఇది డేంజర్ అనేది. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్స్ అనేది ఒక డేంజర్ అని ఫీల్ అయితారో, అప్పుడు మన బ్రెయిన్‌లో అమిగ్డాలా అనేది యాక్టివేట్ అయితది. ఈ అమిగ్డాలా యాక్టివేట్ అయినప్పుడు మనకు ఒక సిగ్నల్ ఏమిస్తుందంటే అలర్ట్ అనేసి అంటే అతి జాగ్రత్త అనే సిగ్నల్ ఇస్తుంది. సో, దీంతో భయం ఎక్కువైపోతుంది. సో, దాంతో పరీక్షలో ఏం గుర్తుకు రాక బ్లాంక్‌గా ఉండిపోతారు. అంతే కాకుండా ఎప్పుడైతే మీరు టెన్షన్ పడతారో, ఎప్పుడైతే స్ట్రెస్ గురైతారో, బ్లడ్ ఫ్లో అనేది ఎప్పుడైతే ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్‌కి సక్రమంగా జరిగినప్పుడు మన బ్రెయిన్ చాలా కామ్‌గా, ఈజీగా అన్నీ గుర్తు తెచ్చుకుంటూ రాస్తది. మీరు స్ట్రెస్‌కి గురైనప్పుడు ఆ ఈజీ వేలో బ్లడ్ ఫ్లో అనేది ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్‌కి వెళ్ళకుండా మజిల్స్‌కి వెళ్తుందనమాట. సో, ఆ టైంలో మన ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ కూడా మీ ఆ స్ట్రెస్ ఏదైతుందో దానికి గురవ్వడం వల్ల సరిగ్గా ఎగ్జామ్ హాల్‌లో గుర్తుకురావు. సో, మీరు వీటన్నింటిని మేనేజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్స్ పర్ఫెక్ట్‌గా రాయగలుగుతారు. అందుకోసమే ఈ పరీక్షల మూమెంట్‌లో స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలన్న ఉద్దేశ్యం మీద నేను ఫిబ్రవరి 8వ తేదీ రోజు ఆదివారం రోజు 3 అవర్స్ టాపర్ స్టడీ సీక్రెట్ అనే వర్క్‌షాప్ డిజైన్ చేశాను. ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నంబర్‌కి కాల్ చేసి మీ సీట్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎలా ఫ్రీగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్స్ ఎలా రాయాలో నేనక్కడ నేర్పిస్తాను. థాంక్ యూ సో మచ్.